ఇది మనందరికీ పనికొచ్చే విషయమేనండి. అందరూ తెలుసుకోవాల్సిన విషయం కూడా. నేను ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక రీల్ చూశాను. ముందు ఆ రీల్ చూద్దామండి. తర్వాత మాట్లాడుకుందాం. నాకెందుకో ఇది చూపించాలనిపించింది ఈరోజు. ఎక్కడెక్కడ తిరుగుతాయోనండి, ఏం చేస్తాయో ఎవ్వరికీ తెలీదు. కొంతమంది ఇళ్లల్లో చాలా శుభ్రంగా ఉంటారండి, నీట్‌గా ఉంటారు. కొంతమంది చెత్త సామాన్లన్నీ పెట్టుకుంటారనమాట ఇంట్లో. పెట్టుకున్నప్పుడు ఇలాంటి బల్లులు, బొద్దింకలు ఇంకా ఇలాంటివన్నీ వాటిలో గ్యాదర్ అవుతాయి అనమాట. చాలా మంది పాలు కాస్తారండి. కాసి దాని మీద మూత పెట్టరు, మర్చిపోతారు. ఇలా బల్లులు ఏదైనా తాకినప్పుడు వాటి చర్మం నుండి పొలుసులు కానీ లేదా బల్లి లాలాజలం నుంచి సాల్మొనెల్లా అనే ఒక రకమైన కెమికల్ రిలీజ్ అవుతుంది. దానివల్ల మనం చూడకుండా బల్లులు తిన్నాయని మనకు తెలియదు కదా, మనం వాటిని తినేస్తాం. తిన్నప్పుడు పాయిజన్ అయిపోయి వాంతులు, విరోచనాలు, విపరీతంగా జ్వరము ఇలాంటివి వస్తాయి అన్నమాట. అందుకని తప్పనిసరిగా మూతలు పెట్టడం అలవాటు చేసుకోండి. మన ఇళ్లల్లో ఉండే బల్లులు అంత విషపూరితమైనవి కాదు, కానీ మనం చెప్పలేము. ఒక్కొక్క బల్లి ఎలా ఉంటుందో మనకు తెలియదు. ఒక్కోసారి మనం కొన్ని పదార్థాలు తిన్నాక కడుపు నొప్పి, వాంతులు, విరోచనాలు ఇలాంటి సెన్సేషన్స్, జ్వరం ఇలాంటివి ఉన్నప్పుడు ఫుడ్ పాయిజన్ అయిందేమో అని ముందుగానే డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోండి. సరే, ఏది ఏమైనా కానీ ఇల్లు శుభ్రంగా ఉంచుకోవటం, ఇలాంటివి వాలకుండా మూతలు పెట్టుకోవటం అలవాటు చేసుకోండి. మీ జీవితం, మీ ఆలోచన, మీ నిర్ణయం. ది వెస్టైల్ మదర్.